Andriki Namaskaram. This is my second film. This is my second Telugu film after Varadu, and I took a long break in the middle because I was doing a Hindi movie and then I worked on a Tamil film. My character in this movie is totally different from what I played in Varadu. It's a total different story, so it's always nice to work on different scripts and stories. This one is really different from Varadu, and my cousin has a guest appearance in the film, so it's fun. The entire experience is fun because we're all like a family now. This is our, I think, 10th day or 12th, 11th day of shoot. So it's been really a pleasurable journey so far. ఉదయ్ తేజ్ ప్రేమ అనేది ఒక తీయని స్పందన అనుభూతి. అది నిజమైన ప్రేమికులకు మాత్రమే తెలుసు. ఎందుకంటే చాలా వరకు ప్రేమికులు ప్రేమని సంపాదించి కెరియర్ని మిస్ అవుతారు, అండ్ కెరీర్ని సంపాదించి ప్రేమను మిస్ అవుతారు. కానీ ఈ మూవీలో ప్రేమను జయించి వాళ్ళ కెరియర్ని జయించి రెండింటిని సైమల్టేనియస్గా మెయింటైన్ చేస్తూ సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్లో గమ్యాన్ని చేరుకోవడమే ఈ మూవీ యొక్క కథాంశం అండి. నాకు హీరోగా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాజరంగా రవీందర్ గుప్తా గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Hi, my name is Rabia and it's my first Telugu movie. I'm related to Bhanu. She's my cousin and I began my journey and I came here all the way from Australia down south, and there I got an opportunity to work with director Ravi Gupta, and I thank him a lot because it's been a great opportunity and I hope this journey will take me further to the stars. Movie Creations ప్రొడక్షన్ నెంబర్ 2. ఈ మూవీలో నేను ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాను. నా వెయిట్ ఎంత ఉందో నేను చేసే క్యారెక్టర్ వెయిట్ కూడా అట్లానే ఉంటుంది. ప్రతి కథలో రామాయణంలో రావణాసుడు, భారతంలో దుర్యోధనుడు ఎట్లా ఉంటారో ఈ స్టోరీలో కూడా నా క్యారెక్టర్ అంత బలంగా ఉంటుంది. అంటే ఒక పాజిటివ్ విలువ తెలియాలంటే తప్పనిసరిగా నెగిటివ్ అనే క్యారెక్టర్ ఒకటి ఉంటేనే తెలుస్తుంది. ఈ మూవీలో అవకాశం ఇచ్చిన సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఈ మూవీలో అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. రాయపోల్ సంతోష్ శర్మ, నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ను. శ్రీ తిరుమల మూవీ క్రియేషన్లో 2వ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఈ చిత్రానికి నన్ను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మా ప్రొడ్యూసర్స్ నిర్ణయించడం జరిగింది. ఈ సినిమా లవ్, ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ. ఈ సినిమా ద్వారా ఉదయ్ తేజ్ నూతన హీరోగా పరిచయం అవుతున్నాడు. అలాగే హీరోయిన్ భాను మెహ్రా వరుడు సినిమా తెలుగులో చేసిన తర్వాత 2వ చిత్రం మా బ్యానర్లో చేయడం మాకు ఆనందంగా ఉంది. ఆ హీరోయిన్ కూడా మాకు అన్ని విధాలుగా సహకరించడం జరుగుతుంది. ఇందులో సుధీర్ విలన్ రోల్గా వ్యవహరిస్తూ సేమ్ వారు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా గోపిచంద్ లాంటి పాత్ర పోషించడం జరుగుతుంది. నా పేరు రంగా రవీందర్ గుప్తా. శ్రీ తిరుమల మూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఇది మా ద్వితీయ చిత్రం. ఈ సినిమాకి నేను దర్శకునిగా పరిచయం అవుతున్నాను. ఈ సినిమాలో ముఖ్యంగా ప్రధాన పాత్రధారులైన హీరోయిన్. హీరో వచ్చేసి ఉదయ్ తేజ్, హీరోయిన్ వచ్చేసి వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా. అదేవిధంగా ప్రత్యేక పాత్రలో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది ఫిలింలో. జయన్ సినిమాలో గోపిచంద్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంత స్ట్రాంగ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో సుధీర్ గారు నటించడం జరుగుతుంది. అదేవిధంగా భానుశ్రీ మెహ్రా గారు వరుడు హీరోయిన్ ఫేమ్ వాళ్ళ కజిన్ రబియా మెహ్రా ఆమె అతిథి పాత్రలో నటించడం జరుగుతుంది.